అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. టీడీపీ పాలనపై సొంత పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా రాజధాని రోడ్లపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. తాటికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. రాజధాని పనులతోనే రోడ్లు అధ్వానంగా మారాయంటూ కూడా తాను మాట్లాడారు. తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. అమరావతికి అవసరమయ్యే మెటీరియల్ మొత్తం మా నియోజకవర్గం నుంచే వెళ్తున్నాయంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం, అధిక లోడుతో మెటీరియల్ లారీలు వెళుతున్నాయంటూ వ్యాఖ్యానించి వాటి కారణంగానే ప్రజలు నన్ను తిడుతున్నారు, కనీసం 2 వీలర్లు ఆటోల్లో కూడా వెళ్ళలేనంత దారుణంగా రోడ్లు తయారయ్యాయి రాజధాని రోడ్లు అంటూ కూడా ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వ్యాఖ్యానించారు. అందులో ఆర్ఎండ్బి రోడ్లు చాలా అధ్వాన్నంగా ఉన్నాయి అధ్యక్ష. ముఖ్యంగా దానికి కారణం కూడా రాజధాని అధ్యక్ష. కారణం ఏంటంటే రాజధానికి అవసరమైన మెటీరియల్ అంతా మా నియోజకవర్గంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి మెటీరియల్ వస్తూ ఉంది. రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నారు. ఆ రోడ్ల మీద ప్రయాణం చేసేవి అధిక లోడ్తో రోడ్ కెపాసిటీకి మించిన పరిణామాన్ని వేసుకొని ప్రయాణాలు చేస్తున్నాయి. తద్వారా రకరకాల సమస్యలు వస్తున్నాయి అధ్యక్ష. ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం, 2 రోడ్లు వెంటనే పాడైపోవటం. దీనివల్ల ఏమవుతుందంటే అది ప్రత్యేకంగా ప్రజాప్రతినిధినైనా నన్ను తిట్టుకుంటున్నారు అధ్యక్ష. రాజధానికి రోడ్లు లేవు, వెళ్ళటానికి మార్గాలు సరిగ్గా లేవు, ప్రయాణం చేయడం కష్టంగా ఉంది. ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళాలన్నా, సెక్రటరియట్కి వెళ్ళాలన్నా, గుంటూరు నుంచి ఏదైనా మార్గంలో వెళ్ళాలన్నా విపరీతమైన లోడ్తో లారీలు రావటం, వేసిన రోడ్లన్నీ పాడైపోవడంతో చాలా ప్రాబ్లం అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా పేరచెర్ల నుంచి రాజధానికి వచ్చే మెటీరియల్ అంతా కూడా బండారుపల్లి, పొన్నికల్లు మీదుగా ఆ రోడ్డు మీదుగా ప్రయాణం చేస్తుంది అధ్యక్ష. దానివల్ల ఏమవుతుందంటే ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. వ్యాఖ్యలు, వీటి గురించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? నేను గత కొన్ని రోజులుగా కూడా అమరావతి పనులు అనేవి మొదలయ్యాయి. ఎప్పుడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గత ఏడాది శంకుస్థాపన చేశారో అప్పటి నుంచి కూడా అమరావతిలో పనులను రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాజధానికి సంబంధించి ఎలాగైనా సరే రాబోయే 3-4 ఏళ్లలో ఆ మెజారిటీ పనులు పూర్తి చేయాలి. అమరావతిలో అంటే కేంద్ర ప్రభుత్వ భవనాలు కానీ లేదంటే ఇతర భవనాలకు సంబంధించి కానీ త్వరగా పనులు జరగాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. అదేవిధంగా ఇటు బిట్స్ పిల్లని కానీ లేదంటే ఇతర విద్యా సంస్థలు కానీ లేదా బ్యాంకులకు సంబంధించినటువంటి భవనాలు వీటన్నిటికి సంబంధించి నిర్మాణాలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా రోడ్డు విస్తరణ పనులు అంటే కనెక్టివిటీ పనులు ఇప్పుడు మన మంగళగిరి కాజా టోల్ గేట్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు లింక్ ఏదైతే ఉందో వెస్ట్ బైపాస్ గా చెప్తున్నటువంటి రోడ్డు, దానికి సంబంధించి ఈ లింక్ రోడ్లు ఆ నిర్మాణం అనేది వేగవంతంగా జరుగుతుంది. అదేవిధంగా అటు బాహుబలి బ్రిడ్జ్ చెప్తున్నారు, బాహుబలి బ్రిడ్జ్ మీదుగా కూడా దానికి కూడా కొన్ని కనెక్టివిటీస్ ఇటు నుంచి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విజయవాడకు కూడా కొంత కనెక్టివిటీ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు కరకట్టమే నుంచి రాకుండా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇప్పుడు భారీ వాహనాలు రోజు మేము చూస్తున్నటువంటి పరిస్థితి కానీ లేదంటే ఇవన్నీ కూడా భారీ వాహనాలు రోజు రోడ్ల మీదకి రావడం అంటే చిన్న చిన్న రోడ్లు సాధారణంగా అమరావతిలో మనం ఉద్దండరాయనపాలెం కానీ లేదంటే చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, వెంగనాయపాలెం ఇలా కొన్ని గ్రామాలు ఉంటాయి. ఈ గ్రామాలకు వెళ్ళినప్పుడు అది కొంత ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద పెద్ద రోడ్లకు సంబంధించి కొంత మందడంలో కానీ లేదంటే మరికొన్ని గ్రామాలు చిన్న ఇప్పుడు సెక్రటేరియట్ కి వెళ్లే రోడ్లు కానీ అదేవిధంగా అటు హైకోర్టుకు వెళ్లే రోడ్లు కానీ ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. దీంతో అటు మంగళగిరి నుంచి వచ్చే వాళ్ళకైతే ఇంకా మరీ ఎక్కువగా మంగళగిరి నుంచి అమరావతికి రావాలనుకునే వాళ్ళకి అది మరీ చిన్న రోడ్డు అయిపోయింది. కానీ అక్కడ భారీగా వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెంకటాయపాలెం సమీపంలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి అటు సామాన్య ప్రజల్లో కూడా కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఇందాక తెనాలి శ్రవణ్ కుమార్ అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ప్రకారం పేరేచర్ల నుంచి ఇటు అమరావతి రావాలి అని అంటే గుంటూరు దగ్గర నుంచి మన పేరేచర్ల మీదుగా అమరావతి వస్తాం. కాబట్టి ఆ సమయంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ భారీ క్రేన్లు కానీ వాహనాలు అంటే రోడ్డుకు సంబంధించి చిన్న చిన్న రోడ్లు అంటే మామూలుగా 60 అడుగుల రోడ్లు కూడా భారీ వాహనాలు పెద్ద పెద్ద వాహనాలు రావడం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తున్నాయి. ఇక దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలి అంటే ఇప్పుడు అంటే సాధారణంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ఈ లింక్ రోడ్ల కనెక్టివిటీ పూర్తయితే వాటికి సంబంధించి అమరావతికి సంబంధించి రింగ్ రోడ్డు ఇలా కొన్ని కార్యక్రమాలని ఇవన్నీ కూడా పూర్తయితే మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది, వీటిని అటు మళ్ళించే అవకాశం ఉంటుంది.
అండ్ ఇప్పుడు మనం అక్కడ చూసినా కానీ అంటే మొత్తం కూడా ఇన్ఫ్రా అయితే డెవలప్ అవ్వాలి, అప్పుడు డెఫినెట్గా కూడా హెవీ లోడ్తో ఉన్న వెహికల్సే ఆ రోడ్ను ఉపయోగించాల్సిన పరిస్థితులు ఎప్పుడు నెలకొని ఉన్నాయి వెంకట్. మరి ఇప్పుడు ఈ లోపు మరి అక్కడ ఉన్నటువంటి లోకల్స్కి అంటే ఒక ఏదైనా పరిష్కారం చూపించాలా ప్రభుత్వం? అంటే పరిష్కారం చూపించడానికి మార్గం కూడా లేదు. వీటిని ఎంత వేగంగా అందుకే వేగవంతంగానే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కరకట్ట రోడ్డు తీసుకున్నాం అనుకోండి, కానీ ఇప్పుడు అమరావతి నుంచి మనం విజయవాడ వెళ్ళాలంటే కరకట్ట రోడ్డు మీదుగానే వెళ్లే మార్గం ఉంది. కాబట్టి ఇప్పుడు ఆ రోడ్డుని ఎంత వేగంగా పూర్తి చేస్తేనే అది ఇబ్బంది లేకుండా, ఇప్పుడు కరకట్ట రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఇప్పుడు కొంత అందుబాటులోకి తీసుకొచ్చారు, కొన్ని మీటర్లు, కిలోమీటర్ దాదాపుగా 1.5 కిలోమీటర్లు అందుబాటులో తీసుకొచ్చారు గత నెలలో. ఇప్పుడు దాని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయితే అటు విజయవాడ వెళ్లే వాళ్ళకి డైరెక్ట్ గా అక్కడి నుంచి అంటే తాడేపల్లి మీదుగా దాన్ని మంగళగిరి వెళ్లే రోడ్లో నుంచి ప్రకాశం బ్యారేజ్ మీద విజయవాడ వెళ్లే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇటు గుంటూరుకి సంబంధించి కూడా ఈ పేరేచర్ల రోడ్డు కూడా ఇది చాలా చిన్న రోడ్డు, ఇది డబుల్ రోడ్డు చేస్తే తప్ప దానికి పరిష్కారం అనేది ఉండదు. కాకపోతే ఇక్కడ కనెక్టివిటీ ఏదైతే ఇప్పుడు కాజా టోల్ గేట్ వరకు గన్నవరం నుంచి ఇది వెస్ట్ బైపాస్ ఉందో అక్కడ నుంచి దీన్ని కనుక కనెక్టివిటీ చేసి రోడ్ల విస్తరణ అనేది పెంచగలిగితే మాత్రం కొంత ఫలితం ఉంటుంది. రైట్, స్టే విత్ us వెంకట్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక రాజధాని రోడ్ల అంశం గురించి ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లోకల్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి సమస్యలను అక్కడ నుంచి ఎక్కడైనా రోడ్లు ఉపయోగించాలన్నా కానీ కనీసం 2 వీలర్స్ వాహనాల మీద వెళ్లే వాళ్ళు కూడా వెళ్లేటువంటి పరిస్థితులు అక్కడ ఉండటం లేదంటూ కూడా వీటన్నిటికీ కారణం హెవీ లోడ్ వెహికల్స్ రోజు కూడా అదే మార్గం గుండా వెళ్లటం వల్ల ఆ రోడ్లన్నీ అలా అయిపోతూ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా స్వయంగా కూడా నా పేరు తలుచుకునే తిట్టుకుంటున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయంటూ కూడా శ్రవణ్ కుమార్ ప్రస్తావించడం జరిగింది ఎమ్మెల్యే. అయితే దీనికి ఉన్న పరిష్కారం కనుక చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అమరావతి తొందరగా కూడా అభివృద్ధి చేసేందుకు పనులు జరుగుతున్నాయి కాబట్టి కొంతకాలం అయితే దీనికి పరిష్కారం లభించడానికి సమయం పట్టేలాగా తెలుస్తోంది. హైకోర్టుకు రావడానికి చాలా మంది యాక్సిడెంట్లకు గురయ్యే పరిస్థితిగా ఉంది. రోడ్డు అంత దారుణంగా, చాలా దుర్మార్గంగా, చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది.